అయా చదువుకొని ఉద్యోగాలు రాక ఇంకా ఉద్యోగాల కొరకు బాధపడుతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభువా వారందరికీ శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. పర్మనెంట్ పోస్టులు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. అయ్యా చిన్నారి బిడ్డలు ఉన్నారు నాయన నా తండ్రి మరో క్లాసులు అడుగు పెడుతున్న తండ్రి స్కూల్కి వెళ్తున్నారు ప్రభా. అయ్యా వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ సన్నిధి ఉంచండి. దుష్టుడు అపవాది బిడ్డల మీద దాడి చేయకుండా వాడి క్రియలేస నామంలో లయపరిచి వాడి తలంపుల వేసనంలో లయపరిచి వాడి కుయ్యతులు కుతంత్రాలు వేసగిలో కాల్చి వేసిన తండ్రి నాయన. అయ్యా చిన్నారి బిడ్డలు స్కూల్కి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా నీ కృపలో భద్రపరచుకొని ఆయన దేవా నీకే వందనాలు నీకే స్తుతులు స్తోత్రాలు. యవనస్తులు నాయన కాలేజీకి వెళ్తున్నారు ప్రభా. ఆడబిడ్డలేమి మగబిడ్డలేమి నాయన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నారు. దూర ప్రాంతంలో కాలేజీకి వెళ్తున్నారయ్యా. అయ్యా వారు బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆటోలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నాయన వారి మార్గ మధ్యంలో మీరే తోడయ్యుండి నాయన. అయ్యా వారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి నాయన. నీ సన్నిధి వరకు తోడుగా ఉంచిన తండ్రి నాయన దేవా మీ నామానికే మహిమ తెచ్చుకోండి ఆయన. నీకే వందనాలు నీకే స్తుతులు స్తోత్రాలు. అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలు కూడా నీ కృపలో భద్రపరచుకోండి. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు కూడా నీ కృపలో భద్రపరచుకోండి ఆయన. దేవా నిజమే నాయన నీ దాసురాలు ప్రార్థించినట్లు నా ప్రభువా అయ్యా గవర్నమెంట్ స్కూల్ కి కూడా వెళ్ళలేక నా తండ్రి రోడ్ల మీద బెక్కలుగా అడుక్కుంటూ నా తండ్రి అయ్యా రైల్వే స్టేషన్ లో నాయన ట్రైన్లు తుడుస్తూ అడుక్కుని వారు నా తండ్రి ఎంతో మంది నాయన నా ప్రభ చదువు లేక ఎండకెండి వానికి తడిసి అనాథులుగా బ్రతుకుతున్న వారు నాయన ఎంతో మంది కుప్పల కొద్ది ఉన్నారు. అలాంటి వారిని నాయన దొంగలుగా తయారు చేస్తున్నారు, నక్సలైట్లుగా తయారు చేస్తున్నారు, ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు ప్రభువా. అటువంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరూ కూడా నీ బిడ్డలుగా మార్చబడాలయ్యా. నీ సొత్తుగా మార్చబడాలి, నీ ప్రజలుగా మార్చబడాలి. అటువంటి వారు కూడా బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి ప్రభువా. తల్లి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు దిక్కు లేని అనాథులు అనేక మంది ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నానయ్యా. సహాయం చేయండి నాయన. నీకే వందనాలు నీకే స్తుతులు స్తోత్రములు. అలాగే నాయన నీ